హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా చూపించాలనుకుంటున్నాను. ఈరోజు నేను హాస్టల్లో మా పాప ఉంది. తనకి ఈ క్యారెట్ హల్వా అంటే చాలా ఇష్టం అన్నమాట. తనకి పట్టుకొని వెళ్ళడానికి అని చెప్పి నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట. నేను కావాల్సిన పదార్థాలు నెయ్యి, జీడిపప్పు, జీలకర్ర, తర్వాత యాలకులు, పంచదార, సూజీ అండి. ఇవి ఉంటే చాలు. తర్వాత క్యారెట్ని కొంచెం ముక్కల కింద 2 క్యారెట్ని ముక్కలు చేసి దీంట్లో పెట్టాలి. ఇప్పుడు నేను ఇందులో ఈ సూజీని వేయించి మీకు చూపిస్తానండి ప్రాసెస్. ఇదే చూడండి, దీన్ని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీన్ని ఇలా వేయించుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక టీ స్పూను గీ వేసుకొని జీలకర్రని బాగా వేయించాలండి. జస్ట్ దోరగా వేయిస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసేయాలి. మీకు లూజ్గా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదంటే ఒక కప్పుకి 2 కప్స్ 2.5 కప్పు వేసుకోండి. ఇప్పుడు చక్కగా మరుగుతుంది కదా, దీంట్లోనికి ఇప్పుడు సూజీ వేసేసుకోవాలండి. ఇది కొంచెం ఉడికిందండి. ఇప్పుడు వెంటనే క్యారెట్ ప్యూరీ వేసేయాలి. ఆల్రెడీ 2 గ్లాసెస్ వాటర్ వేసాము. తర్వాత ఈ ప్యూరీలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి, దాంట్లో బాగా ఇది ఉడికితే ఇలాగా కలుపుకుంటూ ఉంటే కొంచెం దీంట్లో పచ్చివాసన పోతుందండి. పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూను, దీనికి దగ్గర 4 స్పూన్లు వరకు నెయ్యి పడుతుందండి. ఇలాగా మధ్య మధ్యలో వేసుకొని బాగా కడాయికి ఇది విడిపోతున్నట్టుగా ఇలా విడిపోతున్నంత వరకు కూడా దీన్ని బాగా కలపాలండి. ఈ క్యారెట్ ఎందుకనంటే మెయిన్ డైలీగా మనం పిల్లలకి క్యారెట్లు పెడితే పెద్దగా తినడానికి ఇష్టపడరు. ఇలాగా మనం సూజీ చేసినప్పుడు లేదంటే హల్వా చేసినప్పుడు ఇలాగా చేసి ఇందులో కలిపేసామనుకోండి, అది తెలియదు, చక్కగా ఉంటుంది, టేస్ట్గా మంచిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగా లాయించేస్తారు. దీనికి ఇలా మూత పెట్టుకుందాం ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా దీనికి రిమైనింగ్ షుగర్ ఒకటి యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది. కేసరి కూడా అలాగే చేస్తారు. మనగా ఫుడ్ కలర్స్ మామూలుగా మనం యాడ్ చేసుకోకుండా ఇలాగా క్యారెట్ తర్వాత బీట్రూట్ అలా వేసుకుంటే చాలా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఏ కలరు లేకపోతే క్యారెట్లు కూడా లేవు అనుకున్నప్పుడు హల్దీ వేసుకున్నా సరే ఎల్లోయిష్గా చక్కగా కనబడుతుంది. చూసారా, ఇప్పుడు కొంచెం లూజ్ అవుతూ ఉంది. మళ్ళీ ఒకసారి ఇంకొక 2 మినిట్స్కి మూత పెట్టుకుందాం. దీంట్లో చిన్నది చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి.
ఈ 2 వేలుతో మధ్యలో ఎంత వస్తే అంత అలా పట్టుకొని వేసేయండి. అంటే కొంచెం హల్వా కదా, స్వీట్గా ఉంటుంది. అది వెగటుగా ఉండకుండా ఉండడానికి నేను జీలకర్ర వేసి సాల్ట్ వేస్తాను అనమాట. యాక్చువల్గా ఇది క్యారెట్ వేయకుండా కలకత్తా సైడ్ అయితే వాళ్ళు సూజీ అంటారండి, దాన్ని షుగర్తోనే చేసుకుంటారన్నమాట. అది కూడా ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. చాలా బాగుంటుంది అన్నమాట. వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. చాలా చాలా చక్కగా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడైనా టిఫిన్స్ లేనప్పుడు స్వీట్ ఉప్మా అన్నమాట. ఇందులో జీలకర్ర వేసి, చిన్నది ఆయిల్ వేసి, జీలకర్ర వేసి తాలింపు వేసేసుకొని, కావాలంటే జీడిపప్పులో వేసుకోవచ్చు. నీళ్ళు వేసేసి మరగబెట్టిన తర్వాత ఈ సూజీ, వేయించిన సూజీ వేసేయడమేనండి. ఇంకొకసారి ఎప్పుడైనా నేను దాన్ని చూపిస్తాను. నా వీడియోస్ కొంచెం మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. చాలామంది నోటిఫికేషన్స్ వాళ్ళు పంపిస్తారు. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల అనేక మందికి నా యొక్క వీడియో వెళ్తుంది. అందుకనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పటి వరకు కూడా నేను షార్ట్స్ చాలా సింపుల్గా తీసినవి, జస్ట్ లైవ్లో తీసినవి పెట్టాను. ఇప్పుడైతే నేను ఇందులో ఒక నిమిషం, ఇది డ్రై పీనట్స్ అండి, అదే ఫ్రైడ్ పీనట్స్. దీన్ని వేసుకుంటే కనుక కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇది మామూలుగా పీనట్స్ పులిహోరలోని, తర్వాత ఉప్మాలోని మా పిల్లలకి బాగా ఇష్టం అండి. మా పాపకి అయితే చాలా ఇష్టం. అదే అలా తింటున్నప్పుడు అలా పంటికి తగులుతూ ఉంటే ఒకలాంటి టేస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలాగా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత మనకి పిల్లలకి ఇష్టంగా తిన్నారనుకోండి, మదర్స్గా మనకి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. నేను మార్నింగ్ నుండి టీ తాగలేదండి. టీ తాగకపోతే కనుక చాలా హెడేక్ వచ్చేస్తుంది నాకు. టీ పెట్టుకుంటున్నాను పక్కన. అంతేనండి, రెడీ అయిపోయింది. అసలు ఇప్పుడే టేస్ట్ చూసాడండి, చాలా టేస్ట్గా ఉంది. పంచదార, సాల్ట్ అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా. నేను మళ్ళీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంటుందండి. 100కి 150 మార్కులు వేయచ్చండి దీనికి. అంత టేస్ట్గా ఉంటుంది. మీ పిల్లలకి చేసి పెట్టండి. ఒకవేళ టేస్ట్ చూసినప్పుడు మీకు బాగా స్వీట్గా అనిపించింది అనుకోండి, మళ్ళీ సాల్ట్ కొంచెం వేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. క్యారెట్ హల్వా రెడీ అండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి. మీరు ఏ వీడియోస్ చూసినా సరే కింద కొంచెం నాకు కామెంట్ చేస్తే కనుక నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పీనట్స్తో ఫ్రైడ్ పీనట్స్తో డెకరేషన్ చేస్తున్నాను. దీన్ని ఇలా కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అప్పుడు తింటే చాలా బాగుంటుందండి. హల్వా కదా, నేను కూడా కొంచెం పెట్టుకున్నాను. టేస్ట్ చేయాలి కదండి మరి. కొంచెం టీ పెట్టుకున్నాను. ఇదేనండి నా వీడియో.